వయసులో నాకంటే కొంచెం పెద్దదే. వివాహమై నాకు 17 సంవత్సరాల కాలమైంది నాయన, కానీ నాకు సంతానం లేదు. 17 ఏళ్ళు పెళ్ళై 17 ఏళ్ళు నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు సంతానం లేదు. సమాజంలో నాకు చిన్న చూపు ఉంది, కుటుంబంలో నాకు తృణీకారం ఉంది, అత్త ఇంట నాకు అభ్యంతరం ఉంది. నా పరిస్థితి ఏమిటని ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చింది కొంతకాలం క్రితం. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది. నేను వెళ్ళబోతున్నప్పుడు ఆ బిడ్డ నాకు కనబడింది. నేను ఒక మాట చెప్పాను, సోదరి, నేను నీ మీద చేతులుంచి ప్రార్థన చేయక మునుపు నీ ఒక్కటి చేయగలవా అన్నాను. చెప్పు బాబు. విశ్వాస నేత్రాలు కలిగిన దానివై నీ 2 చేతులలో దేవుడు అనుగ్రహించిన ఒక పసిబిడ్డను విశ్వసించగలవా అన్నాను. నీ విశ్వాస నేత్రాలను తెరచి దేవుడు నీకు అనుగ్రహించిన సంతానమును నీ 2 చేతులలో నీవు కలిగి ఉన్న ఆ దర్శనాన్ని నీ విశ్వాస నేత్రాలతో నువ్వు చూడగలవా అన్నాను. నీకు అర్థమైందని నేను చెప్పింది? చేతిలో బిడ్డ లేడు, కానీ ఉన్నాడని నువ్వు నమ్ము. దేవుడు దాన్ని జరిగించినట్లు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆ 2 చేతులు ఎలా పెట్టి నా ముందు నిలిచింది. అక్షరాలా జరిగింది, ఇది కహాని కాదు. నేను చెప్పేది అబద్ధమైతే దేవుడు వింటున్నాడు. నన్ను ఎవరన్నా నెగిటివ్ అనుకుంటే మాత్రం వాళ్ళ పళ్ళు దేవుడే. కాబట్టి నేను ఉన్న సంగతి చెబుతున్నా, అబద్ధాలతో అవసరం ఏముంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఎందుకు ఆమెకు ఆ మాట చెప్పానంటే, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందుతామని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహింపబడునని లేదు బైబిల్లో. ప్రార్థనలో మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. పొందాను, పొందుతాను కాదు, పొందాను, నాకు దక్కిందది, నా చేతికి వచ్చిందది, నాకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడని విశ్వాస నేత్రాలతో వీక్షించమని చెప్పాడు ప్రభు. మార్కు సువార్త 11వ అధ్యాయం. ఆ రెఫరెన్స్ కూడా కొంచెం అండర్లైన్ చేసుకోండి. 24వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ ఒక్క చోటే ఉందా? ఇంకో చోట కూడా ఉందా? మత్తయి సువార్తలో కూడా ఆ మాట ఉంది. ఏమన్నాడు? పొందుతామని, పొందబోతున్నామని నమ్ముడి అన్నాడా? పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడా? చూడండి, పొంది ఉన్నామని అంటే ఇదిగో ఈ వస్తువు ఉంది, దీనికోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది దేవుడు నాకు ఇస్తాడు, నేను పొందుతాను అని కాదు. నా చెయ్యి ఖాళీయే, కానీ నా ఖాళీ చేతిలో ఇదిగో దీనికోసం నేను అడుగుతున్నాను, ఇది ఉంది అని నేను విశ్వసించాలి. నేను అడిగాను, దేవుడు ఆలకించాడు, నాకు అనుగ్రహించాడు, నా విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచడు అని ఇందాక మీ చేత వాక్యం ఇంకా మొదలు పెట్టక మునిపే మన ప్రార్థన విని మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రం స్తోత్రం అని చెప్పమన్నాను. చెప్పారా? మాట్లాడా? మాట్లాడక ముందే చెప్పించాను ఆ స్తోత్రాలు. అదే నీతో మాట్లాడక ముందే స్తోత్రాలు ఎలా చెప్పావు? అదే విశ్వాసం అంటే. పొందిన తర్వాత కాదు. విశ్వాసం ఏమంటదంటే, పొందక ముందే నేను పొంది ఉన్నానని నమ్మిద్ది. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఇప్పుడు ఆమె చేతిలో బిడ్డ ఉన్నాడా? కానీ విశ్వాసం ఏమంటుంది? అదృశ్యమైనది ఉన్నది. కంటికి కనబడినంత మాత్రం లేదని కాదు. నా బాహ్య నేత్రాలకు అది ఇప్పుడు కనబడట్లేదు, కానీ నా విశ్వాసపు నేత్రాలకు అది కనబడుతున్నది. గనుక నేను విశ్వాస నేత్రాలతో నాకు దేవుడు అనుగ్రహించిన సంతానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నాకు ఈ బిడ్డనిచ్చినందుకు ఈ స్తోత్రము 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 స్తోత్రమని ఆ బిడ్డ విశ్వాస నేత్రాలతో వీక్షించటం. ప్రభువా, ఈ బిడ్డ ఏమి నమ్ముతున్నదో ఆ నమ్మిక చొప్పున ఈ బిడ్డకి కలుగునుగాక.
అని ఆ బిడ్డను బ్లెస్ చేశాను, దీవించడం జరిగింది ప్రభునామంలో ఒక సేవకుడిగా. ఈమె నమ్మిక చొప్పుననే ఈమెకు జరుగును గాక తండ్రి, సహాయం వచ్చాయి అని నేను కూడా చేయి ఉంచాను. ఆమె ఏం చేసింది? విశ్వాస నేత్రాలతో దృష్టించింది. పెళ్ళయి 17 ఏళ్ల తర్వాత శుక్రవారపు ప్రార్థనలోనే జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే దేవుని మహాకృప, మళ్ళా సంవత్సరం తిరిగేసరికి ఆమె చేతిలో బిడ్డున్నారు. మొదట పాప, తర్వాత బాబు పుట్టినట్టున్నారు. 2 పిల్లల్ని దేవుడిచ్చాడు.